అక్షర. అక్షరాలు నేర్చుకున్న తర్వాత అత్యధిక సార్లు రాసిన పేరు. జెనెటిక్ అల్జైమర్స్. అరగంట క్రితం జరిగింది ఇప్పుడు గుర్తుండదు, అరగంట తర్వాత ఈ క్షణం జరిగింది గుర్తురాదు. మరచిపోవటం. నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. జీవితంలో గుర్తులు మర్చిపోవడం ఒక వరం, అసలు జీవితాన్నే మర్చిపోవడం శాపం. ఆ శాపంలో నా గతం చిరిగిపోయే జ్ఞాపకంగా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు నా అడుగులు ఎందాక వెళ్తాయో ఎటు వెళ్తాయో కూడా తెలియని ఆలోచనలో తన చిరునవ్వు నా అడుగుల్ని తన వైపు సాగేలా చేసింది. కోవిల్లో తన రూపం నన్ను నేను మర్చిపోయేలా చేసింది. తన నీడని తాకుతూ, తన అడుగులో అడుగు వేసుకుంటూ నా పయనం సాగినప్పుడు మనసు హాయిగా ఉంది. అక్షర. కానీ ఎదలో ఏదో సందిగ్ధం. కొన్ని క్షణాల తర్వాత ఈ క్షణాన్ని మర్చిపోతానని తెలిసినప్పుడు ఆ క్షణంలోనే తన రూపం, నవ్వు అన్నీ కనుమరుగవుతాయి అనే ఆలోచన నా గుండెల్లో ఒక అలజడిని సృష్టించింది. ఆ క్షణం తనే నా జీవితం,
నన్ను నేను దాటి తనతో బ్రతకాలి అనుకున్నా. దూరమైతే తను తన జ్ఞాపకాలు కాలం ఒడిలో కరిగిపోతాయేమో అని భయం వేసింది. అందుకే ప్రతి క్షణం తనతోనే తనకు దగ్గరగానే ఉందామనుకున్నా. కాలం పరీక్షలో ఆ చంద్రుడి దగ్గరని దూరం చేశాడు. రావద్దని చంద్రుడితో మాట్లాడదామనుకున్నా. తొందరగా రమ్మని సూర్యుడితో గొడవ పడదామనుకున్నా, ఎక్కడ తనను మర్చిపోతానేమో అని. అయినా తను నా నుంచి దూరం జరిగినప్పుడు మళ్ళీ రేపు తనని కలవడానికి ఆ దారిని రాసుకుంటూ ఇంటికి చేరుకున్నా. తనని మర్చిపోకూడదని విన్న తన పేరును అదే పనిగా రాస్తూ ఉన్నా. అక్షరాలు నేర్చుకున్న తర్వాత అత్యధికసార్లు రాసిన పేరు. సమయం గడిచే కొద్దీ నిదానంగా కొనుక్కు నా కంటిని చేరింది. నిద్ర లేచాక ఏం జరిగిందో ఏం గుర్తు రావట్లేదు. కానీ మర్చిపోకూడదు అని నేను రాసుకున్న గీతల్ని పట్టుకుని అదే దారిలో వెళ్ళాను. చివరికి అక్కడ అక్షర అని ఉంది. అసలు ఎవరి అక్షర? ఇన్నిసార్లు ఈ పేరు నేను ఎందుకు రాశానో అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా ఏం తెలియలేదు. ఈ ఆలోచనలోనే నా అడుగులు తిరిగి వెనక్కి సాగాయి. ఒక్కో అడుగు వేసే కొద్దీ మనసు దేన్నో అన్వేషిస్తుంది. మరిచిపోయిన ఒక రూపాన్ని, కరిగిపోయిన ఒక జ్ఞాపకాన్ని. నిన్న ఈ దారిలో నాతో పాటు సాగిన ఏవో అడుగులు. అవి ఎవరివి? ఒకవేళ అక్షరవే అయితే అక్షర ఎవరు? ఎన్నో ప్రశ్నలు నాలో అలజడులు సృష్టిస్తున్నాయి. ఇంతలో ఒక రూపం. నేను వెతుకుతున్న అక్షర తనే అని చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. కరిగిపోయిన జ్ఞాపకం నా ముందు నిజమైంది. నాకంటే ముందు తను నన్ను చూసిందని, నాతో వేసిన అడుగులు తనకు తెలుసని, నా గురించి, నా ప్రాబ్లం గురించి తెలుసుకొని తనే నన్ను వెతుకుతూ వచ్చిందని తెలిసినప్పుడు నేను తనతో ఒక్కటే చెప్పాలనుకున్నా. నలుదిక్కులకి తెలిసేలా, పంచభూతాలకి వినిపించేలా, నేను మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక రూపాన నాకు గుర్తు చేసేలా, ఐ లవ్ యూ.